200 సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం. ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద, రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను. 1-2 కాదు, 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక అంద్రి నీవాక 5,800 కోట్లు ఖర్చు పెట్టాను. కాలువల మీదనే పడుకున్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది, మదనపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. దేనికోసం? కాలువలు పూర్తి కావాలని, వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదనపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, నీళ్లు తీసుకొచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం, వీకోట వరకు నీళ్లు తీసుకెళ్లాను. ఈరోజు అడుగుతున్నా, 5 ఏళ్ళు అయ్యింది, ఒక్క టీఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి? వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మదనపల్లికి వచ్చాయని నేను అడుగుతున్నా. 1 ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే దుర్మార్గులు రాయలసీమ మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టి కడాన సాక్షి పేపర్కు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన డబ్బుల కంటే తక్కువ రాయలసీమ ఇరిగేషన్కి ఇచ్చి, కనీసం వీళ్ళ అడ్వైజర్స్కి ఇచ్చే జీతాల్లో సగం కూడా రాయలసీమ అభివృద్ధికి ఖర్చు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. ఇదే గాని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగు నీరు వస్తే పంటలు, బంగారు పంటలు పండిస్తాం. ఇంకో పక్క పెట్టుబడులు వస్తాయి, త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టిస్తాం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చూసినప్పుడు వీళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు ఒకసారి 5 ఏళ్లలో హంద్రి నీవా పైన అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి
12 లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం నడుస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ. యువతకు ఉద్యోగాలు ఇప్పించారు, కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి, ఆదాయం పెరిగింది, ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. ఈరోజు ఏమైందని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు తీసుకొస్తే పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా సంకల్పం. నీళ్లు వస్తే మదనపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, రాయలసీమ బ్రహ్మాండంగా హార్టికల్చర్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. 102 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుల్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను, మళ్ళీ రాయలసీమకు నీళ్లు కావాలంటే, రాయలసీమ బాగుపడాలంటే, మా యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మదనపల్లిలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. నేను సవాలు విసురుతున్నా అందరికీ. తెలుగుదేశం పార్టీ ఏం చేశాం, మీరేం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ ఏది? 13 జిల్లాల్లో ఉర్దూను 2వ అధికార భాషగా అనౌన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరుల కోసం దుకాన్ और మకాన్ కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంలో 1 లక్ష రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దగ్గర 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ పంపించి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో ఒకప్పుడు మత విద్వేషాలుంటే దాన్ని పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో. మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇదే కాదు, ఆజ్ హౌస్ 2 కట్టాం. ఇప్పుడు కడప, విజయవాడలో కట్టాం. కడాన మీరు చూస్తే 90% పూర్తయిన ఆజ్ హౌస్ కడపలో 10% పూర్తి చేయలేక పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా మీ మసీద్ చూశారు మీరు, షాదీఖానా. ఆ రోజు నేను కట్టిన షాదీఖానా కూడా పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులను ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు. ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ గారు అన్ని ఆయనే మాట్లాడాడు, అన్ని సమర్థించాడు. ఇప్పుడు దొంగ ఆటలాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి పెట్టు. మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా జనసేన,
అందరం కూడా వస్తాం, బీజేపీ కూడా వస్తాం. మీకెవ్వరికి అన్యాయం జరగదు. మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33,000 మంది పేద పిల్లలకి ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 6 నెలల నుంచి ఇమాములకి మౌజములకి ఆందోళన ఇవ్వడం లేదు. విదేశ విద్య తీయేశాడు. మొత్తం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈరోజు